హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. శ్రావణ మాసం మన తెలుగు మాసాలలో ఫస్ట్ విశిష్టత ఉన్న మాసం. ఇదే ప్రాధాన్యమైనదిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొత్తగా పెళ్ళైన జంటకు ఆషాఢ మాసం వచ్చే ఎడబాటును దూరం చేస్తుంది. శ్రావణ మాసం ఎండలు వెళ్ళిపోయి వర్షాలు మొదలై అన్నదాతలు పొలం పనులలో పూర్తిగా నిమగ్నమైపోతారు. ఇక ఆధ్యాత్మికంగా శ్రావణ మాసాన్ని చాలా పవిత్రంగా, ముఖ్యంగా లక్ష్మీదేవి ప్రీతికరమైనదిగా చెప్పుకుంటూ ఉంటారు. కొత్తగా పెళ్ళైన జంట తమ ఇంటికి వచ్చిన ఆడపడుచుతో మంగళవారం గౌరీ పూజ చేయడం వంటివి చేస్తుంది. మహాలక్ష్మిగా వరలక్ష్మి పూజను కలిసి చేసుకోవడం, ఇలా అమ్మవారికి అలంకరణ, ఆడపిల్లకు పుట్టినింట గౌరవం ఇచ్చే మాసం శ్రావణ మాసంలో. మగవారు అంత పొలాలలో తీరిక లేకుండా ఉంటారు. ఈ సమయంలో ఆడవారికి తమకు ఇష్టమైన నోములు, పూజలు చేసుకుంటారు. ఈ అవకాశం దొరుకుతుంది. పురుషుల సాధారణంగా సాగే దైవ కృపణలో ఆడవారు పూజలు చేసుకునే అవకాశం బహుళ శ్రావణ మాసంలోనే ఎక్కువగా దొరుకుతుందేమో అనిపిస్తుంది. ఈ మాసంలోనే పసుపు రాసుకోవడం, పెసరపప్పును తినడము, పూజించడం, పండ్లు, శనగలను పంచిపెట్టడం వంటి ఆచారాన్ని కూడా వర్ష ఋతువులలో వచ్చే రకరకాల అనారోగ్యాలకు విడుదుగా పనిచేసే పూజ వ్రతాలు ఉంటాయి. వీటన్నిటి వల్ల సామాజిక బంధాలు పెరుగుతాయి, సందేహమే లేదు. ఎంతో పవిత్రమైన శ్రావణ మాసం ఏ సంవత్సరం ఆగస్టు 5న ప్రారంభమవుతుంది. అయితే ఈ లక్ష్మీదేవిని రకరకాలుగా పూలతో పూజ చేస్తే ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. లక్ష్మీదేవిని ఈ శ్రావణ మాసంలో పూజించేటప్పుడు ఆమెకి ఇష్టమైన నైవేద్యాన్ని పెడతారు, పువ్వులను సమర్పిస్తూ ఉంటారు. అయితే ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పూజించేటప్పుడు మీ పొరపాటున కూడా ఈ పువ్వులను అమ్మవారికి సమర్పిస్తే మీరు అడుక్కునే స్థాయికి వెళ్ళిపోతారని పండితులు చెప్తున్నారు. లక్ష్మీదేవిని రకరకాల పువ్వులతో అలంకరిస్తారు. అలా అలంకరించడానికి మీరు ఈ పువ్వులను వాడితే లక్ష్మీదేవి మీపై కోపం వస్తుంది, మీ ఇంట్లో రూపాయి కూడా మిగలదు. మరి మీ ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఏ పువ్వులను సమర్పించాలో, ఏ పూలను సమర్పించకూడదో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అలాగే లక్ష్మీదేవి ఈ శ్రావణ మాసంలో ఏ విధి విధానాలను పూజించాలి కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియోకి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పండగ వాతావరణం అంతా శ్రావణ మాసం నెలకొంటుంది. పూజలు, నోములు, వ్రతాలు, ప్రతి ముత్తైదువు హడావిడి పడిపోతూ ఉంటుంది. చంద్రుడు శ్రవణ నక్షత్రంలో సంచరించే సమయంలో వచ్చే మాసాన్నే శ్రావణ మాసం అంటారని, విశిష్టమైన నక్షత్రంలో శ్రావణ నక్షత్రం ఒకటి అని జ్యోతిష్యుల అభిప్రాయం. పైగా ఇదే మహావిష్ణువు జన్మ నక్షత్రం, శ్రీమన్నారాయణ జన్మ నక్షత్రం. శ్రీమన్నారాయణ శ్రావణ మాసము లక్ష్మీదేవిని చాలా ప్రీతికరమైనది పురాణాలు చెప్తున్నాయి. ద్విగ అవతారము జరిగిన ఈ పురాణాలు స్పష్టం చేస్తున్నాయి. శ్రావణ మాసంలో అన్ని రోజులు పవిత్రమేనని. శ్రావణ మాసం మహిళలకు ఎంతో ప్రీతికరమైన మాసం. మహిళలు పాటించే వ్రతాలు అన్నింటిలో ఎక్కువగా వస్తాయి. ఈ మాసంలో ఉండడం వల్ల దీనిని వ్రతాల మాసం అని, సౌభాగ్యానికి సంబంధించే మాసం అని కూడా పేర్కొనబడింది. ఆలయాన్ని తలపిస్తూ నెల రోజుల పాటు ఉదయం సాయంత్రం భగవన్నామస్మరణతో మారుమోగుతుంది. శ్రావణ మాసం చేపట్టే ఎట్లాంటి కార్యక్రమాలైనా ఎంతో పవిత్రమైనదిగా ఉంటాయని పండితులు అంత గొప్పగా వివరించారు. పవిత్రమైన మాసంగా ప్రారంభమైంది. లక్ష్మీదేవి ప్రసన్నం చేసుకోవడానికి ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. అలాగే ఆవు పాలను తయారు చేసి నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించాలి. శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని శుక్రవారం విశేషంగా పూజిస్తారు. శ్రావణ మాసంలో వచ్చే 2వ శుక్రవారమే రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నెలలో
వచ్చే పౌర్ణమి తిథి రోజు అమ్మవారిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని పండితులు చెప్తున్నారు. మరి మనం చేసే పూజలో అలంకరణకు వాడే పువ్వులు లక్ష్మీదేవికి ఇష్టంగా పూజించే పువ్వులను సమర్పిస్తారు. లక్ష్మీదేవికి ఇష్టమైన పువ్వులు తామర పువ్వులు. ఈ శ్రావణ మాసంలో తామర పువ్వులతో లక్ష్మీదేవిని పూజిస్తే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కనీసం వరలక్ష్మి వ్రతం నిర్వహించుకునేటప్పుడైనా సరే అమ్మవారిని తామర పువ్వులతో పూజ చేయండి. ఇంకా మంచి సువాసన వచ్చే పువ్వులు ఉంటాయి కదా, మల్లె, సన్నజాజి, గులాబీ వంటి సమర్పించండి. ఎర్ర రంగులో ఉండే పువ్వులను కూడా ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి పారిజాత పూలతో పూజించిన సిరి సంపదలు కురిపిస్తుందని పండితులు చెప్తున్నారు. అయితే మరి వారి జాతకం చెట్టు నుండి డైరెక్ట్గా పూలను తెంపకూడదు. చెట్టు నుండి రాలిన పువ్వులను మాత్రమే తెంపాలి. నేలపైన పడిన పువ్వులను ఎలా పెట్టాలి అని అనుకుంటే ఆ చెట్టు కింద ఒక వస్త్రాన్ని పరిచి ఆ చెట్టు కింద పెట్టండి. ఈ చెట్టు కింద ఆవు అలంకరించి వాటిపైన పడిన పువ్వులను పూజకు ఉపయోగించండి. ఇక లక్ష్మీదేవి పూజలో ఉపయోగించడానికి పువ్వులు ఎట్లాంటివి అంటే నెమలి పువ్వు వాసన ఘాటుగా ఉంటుంది. అంతేకాదు పువ్వు శివుడికి చేత శపించబడింది. ఈ పూలలో నెమలి పువ్వు వాడడం వల్ల పాము లక్షణాలు కలుగుతాయి కాబట్టి ఈ పువ్వును పూజకు నిషేధించారు. అలాగే బంతి పూలు కూడా ఈ పూజకు ఉపయోగించకూడదు. ఎందుకంటే బంతి పువ్వులు క్రిమికీటకాలు ఎక్కువగా ఆకర్షించి విపరీతమైన పురుగులతో వీటి ఉంటాయి కాబట్టి వీటినితో పూజించేటప్పుడు పొరపాటున కూడా అవి మిమ్మల్ని కరిస్తే మీకు అనారోగ్యం ఏర్పడుతుంది. కాబట్టి అందుకే బంతి పూలను పూజకు కూడా వాడరు. గుమ్మానికి తోరణాలుగానే వాడుతారని పండితులు సూచిస్తున్నారు. ఒకవేళ మీరు తెలియక పువ్వులు వానకు తడిస్తే పర్వాలేదు, కానీ మీరు వాటిని నీటితో తడపకూడదు. ఎడమ చేతిలో పువ్వులను తెంపి వాటిని అమ్మవారికి సమర్పించకూడదు. ఉమ్మెత్త పువ్వులు కూడా అమ్మవారి పూజకు ఉపయోగించకూడదు. ఉమ్మెత్త పువ్వులు అంటే లక్ష్మీదేవికి నచ్చదు కాబట్టి అమ్మవారి పూజలో ఉమ్మెత్త పువ్వులు, బంతి పువ్వులు, మొగలి పువ్వులను అవాయిడ్ చేయండి. అలాగే బాగా వాటి నుండి పాలు వస్తూ ఉంటాయి, వాటిని కూడా అమ్మవారి పూజలో ఉపయోగించకండి. అలాగే పెట్టిన పువ్వులను కూడా వాడకూడదు. ఎందుకంటే చాలామంది ఉంటారు నాన్ వెజ్ ఫ్రిడ్జ్లో పూలు పెట్టకుండా ఉంటే మంచిది. నాన్ వెజ్ ఫ్రిడ్జ్లో పెడతారు కాబట్టి పెట్టిన చోట దేవుడి పూజించే పువ్వులు పెడితే అవి అపవిత్రమవుతాయి. కాబట్టి ఈ పూలతో మీరు పూజ చేస్తే కటిక దరిద్రాన్ని అనుభవిస్తారు, అడుక్కునే స్టేజికి వెళ్ళిపోతారు, అమ్మవారి ఆగ్రహానికి గురి అవుతారు. లక్ష్మీదేవి అలంకరించడానికి అలాగే పువ్వులతో అమ్మవారిని అస్సలు పూజించకండి. పువ్వు రేకులతో పూజించడం వల్ల అమ్మవారి చాలా బాధపడతారు, మిమ్మల్ని ఆ తల్లి క్షమించదు. కాబట్టి లక్ష్మీదేవి ఈ పూలతో పూజించకుండా జాగ్రత్తగా ఉండి కేవలం లక్ష్మీదేవికి ఇష్టమైన పువ్వులను మాత్రమే సమర్పించి లక్ష్మీ అనుగ్రహం పొంది ఆర్థిక సమస్యల నుండి బయటపడే కుటుంబంతో ఆనందంగా జీవించండి. ఇక ఎంతో పవిత్రమైన శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి స్తోత్రం జపించండి. ఈ స్తోత్రం శ్రావణ మాసంలో జపించడం వల్ల లక్ష్మీదేవి మిమ్మల్ని ధనధాన్యాలతో వర్ధిల్లేలా బాగా చేస్తుంది. శ్రావణ మాసంలో ఒక్కసారి అయినా సరే స్తోత్రం జపిస్తే మీకు చాలా మంచి జరుగుతుంది అని సాక్షాత్తు లక్ష్మీదేవి ఆ దేవతకు చెప్పిన అని పండితులు చెప్తున్నారు. క్షీరసాద మధురం జరిగేటప్పుడు ఐరావతుడు, కలప వృక్షం మొదలై వాటిలో లక్ష్మీదేవి ఉద్భవించింది. లక్ష్మీదేవి రాకతో ఆనందంతో దేవతలు ఆమెకు ఒక స్తోత్రంతో జపించారు. దేవతలకు ఏ వర్షం కావాలో కోరుకోమని చెప్పింది. అప్పుడు ఆ దేవతలు రాసిన ఇంద్రుడు లక్ష్మీదేవి ఇలా అంటాడు, తల్లి ఎక్కడ ఉంటే అక్కడ సిరి సంపదలు ధనధాన్యాలకు లోటు ఉండదు తల్లి. ఇప్పుడేమో మేము నిన్ను ఏ స్తోత్రంతో
అయితే జపిస్తామో ఆ స్తోత్రం ఎవరు భక్తి శ్రద్ధలతో చదువుతారో వారికి నువ్వు అనుగ్రహించి సకల సంపదలు ప్రసాదించు తల్లి అని అన్నాడు. ఇంద్రుడి మాటను విని లక్ష్మీదేవి తదాస్తు అన్నది. ఇంతకీ ఈ స్తోత్రం ఏమిటి అంటే, సమస్త స్వయం కారణం జననీ మన్య ప్రభావం శ్రీ మద్రి పద్మకటకం విష్ణు స్థలం. ఈ స్తోత్రం లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ స్తోత్రం మనం కనుక శ్రావణ మాసంలో చదివితే లక్ష్మీ అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. ఈ స్తోత్రం ఉంటుంది. శాశ్వతంగా లక్ష్మీదేవి మీ వద్ద ఉండాలంటే ఈ స్తోత్రాన్ని మీరు శ్రావణ మాసంలో ఒక్కసారి అయినా సరే చదవాలి. లక్ష్మీదేవి మన దగ్గరికి శాశ్వతంగా ఉండాలి అంటే ఈ స్తోత్రం భక్తి భావనతో చదవాలి. ఆ తల్లి మనపై మనసు లగ్నం చేసుకోవాలి. ఈ యంత్రం చదవటం రాని వారు ఒకరు చదివేటప్పుడు విని మంచి ఫలితాలే కలుగుతాయి. కాబట్టి శ్రావణ మాసంలో గుర్తుపెట్టుకొని ఒక్కసారి అయినా సరే ఈ స్తోత్రాన్ని చదవండి. లక్ష్మీ అనుగ్రహాన్ని పొంది సిరి సంపదలకు లోటు లేకుండా ఆనందంగా జీవించండి. ఈ మాసంలో ప్రతిరోజు మహిళలు దీపారాధన చేస్తూ ఉంటారు. అటువంటి సమయంలో పొరపాటున కూడా ఈ తప్పులు అస్సలు చేయకూడదు. మరి అవి ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతిరోజు సాయంత్రం దీపం వెలిగి పెట్టకపోయినా ఈ శ్రావణ మాసం సాయంత్రం పూట వివిధ విధానాలతో దీపాలను వెలిగిస్తే మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు. ఈ మాసంలో ఉదయం 4 గంటల నుండి 6 గంటల లోపు మీరు దీపారాధన చేస్తే మీకు విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఈ శ్రావణ మాసంలో సాయంత్రం 6 నుండి 6:30 సమయంలో దీపారాధన చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. జీవితాన్ని పొందుతారు. పెళ్ళైన స్త్రీలు, పెళ్లి కాని స్త్రీలు ఎవరైనా సరే ఈ సమయంలో లక్ష్మీదేవిని పూజిస్తే, దీపం వెలిగిస్తే మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి. మీ కుటుంబం ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లుతుంది. ఇక శ్రావణ మాసంలో సాయంత్రం 5:45 నుండి 6:15 మధ్యలో వెలిగిస్తే దీపారాధన జ్యోతిలక్ష్మి కనిపిస్తుంది అంటారు. శ్రావణ మాసం శుక్రవారం ఈ సమయంలో దీపం వెలిగిస్తే అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న సమయాలలో భక్తి శ్రద్ధలతో ఇప్పుడు మనం చెప్పుకున్న విధి విధానాలను పాటిస్తూ దీపం వెలిగిస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. ఇట్లాంటి దీపం వెలిగిస్తే సమయంలో తగు జాగ్రత్తలను పాటించి 100కు 100% దీపం వెలిగించిన పుణ్యం మీకు కలుగుతుంది. మీతో పాటు మీ కుటుంబ సభ్యులకు కూడా ఈ పుణ్యం ప్రాప్తిస్తుంది. మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ శ్రావణ మాసంలో ఇప్పుడు మనం చెప్పుకున్న విధి విధానంగా దీపారాధన చేసి శుభ ఫలితాలను పొందండి. ఇక ఈ శ్రావణ మాసంలో కొన్ని నియమాలను తప్పక పాటించాలని పండితులు చెప్తున్నారు. మరి ప్రతి ఒక్కరూ స్నానం చేసిన తర్వాత గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. అంతేకాదు ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ స్నానం చేసే నీటిలో ఈ 2 పాల చుక్కలను వేసుకొని స్నానం చేయండి. శ్రావణ మాసంలో ఇలా ప్రత్యేకంగా స్నానం చేస్తే తొందరగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే శ్రావణ మాసంలో ఆడవాళ్ళు సూర్యోదయం సమయంలో, సూర్యాస్తమ సమయంలో నిద్రించకూడదు. అలా నిద్రిస్తే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. శ్రావణ మాసంలో పొరపాటున కూడా లక్ష్మీదేవికి ఇష్టం లేని పూలతో పూజ చేయకూడదు. లక్ష్మీ అమ్మవారిని ప్రత్యేకంగా మల్లెపూలతో పూజిస్తే మీకు కనకవర్షం కురుస్తుంది. అదేవిధంగా శ్రావణ మాసంలో నిద్రపోయేటప్పుడు తడి కాళ్ళతో నిద్రించకూడదు. భోజనం చేసేటప్పుడు తడి వస్త్రాలతో భోజనం చేయకూడదు. మంచం మీద కూర్చొని భోజనం చేయకూడదు. ఈ నియమాలను పాటిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అంటే ఈ మాసంలో ఇంట్లో పండ్లు కుళ్ళిపోకూడదు చూసుకోండి. ఎవరి ఇంట్లోనైనా సరే పండ్లు కుళ్ళిపోతే లక్ష్మీ అనుగ్రహం తగ్గిపోతుంది. అదేవిధంగా పెరుగు అంటూ లేకుండా చూసుకోండి. చాలామంది అన్నం తినేటప్పుడు పెరుగు గిన్నెకు అంటూ తగిలేలా చేస్తారు. ఇలా శ్రావణ మాసంలో పెరుగు గిన్నెకు అంటూ తగలకూడదు. లక్ష్మీదేవి సిద్ధంగా ఉంటుంది. మరి
తెలుసుకున్నారు కదా. ఈ శ్రావణ మాసంలో ఈ నియమాలను పాటించండి, సంతోషంగా జీవించండి. ఇక మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.